రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి ఎప్పట్లాగానే దీపావళి పండుగని సుదూర సరిహద్దు ప్రాంతాల్లో సేవలందిస్తున్నటువంటి తమ ఆప్తులకు దూరంగా ఉంటూ దేశ రక్షణకే ప్రాధాన్యమిచ్చి ప్రాణాలను అడ్డుపెట్టి నిలబడ్డటువంటి జవాన్లతో గడుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా అలాగే చేశారు. 2014లో మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి ఈ పరంపరను కొనసాగిస్తూ వస్తున్నారు. 2014లో -60 degrees టెంపరేచర్ ఉండేటటువంటి సియాచిన్లో ఆయన పనిచేశారు. 2015లో పంజాబ్లో ఉన్నటువంటి ఖాసా డోగ్రెల్ ప్రాంతాల్లోకి వెళ్ళారు. 2016లో హిమాచల్ ప్రదేశ్లోని సుమ్డో, 2017లో జమ్మూ కాశ్మీర్లోని గురేజ్ సెక్టర్కి వెళ్ళారు. 2018లో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి హరైల్కి వెళ్ళారు. 2019లో రజౌరి జమ్మూ కాశ్మీర్లో ఉంది. 2020లో రాజస్థాన్లోని లోంగేవాలా, 1971 లోంగేవాలా యుద్ధము మొత్తము చరిత్రను మార్చేసి పాకిస్తానీ ట్యాంకుల్ని పూర్తిగా విధ్వంసం చేసి పాకిస్తానీ ట్యాంక్ యొక్క పూర్తి పరాభవానికి అది సాక్షిభూతమైనటువంటి ప్లేస్. అదేవిధంగా 2021లో జమ్మూ కాశ్మీర్లోని నౌషేరాకి వెళ్ళారు. 2022, 23 ఈ 2 సంవత్సరాలు ఆయన హిమాచల్ ప్రదేశ్లోని లెప్చా ప్రాంతానికి వెళ్ళారు. గత సంవత్సరం ఆయన సర్క్రీక్కి వెళ్ళారు. ఈ సంవత్సరము సర్క్రీక్ పతాక శీర్షికల్లో ఉంది. పాకిస్తాన్ అక్కడ తన సైన్యాన్ని మోహరించే ప్రయత్నం చేస్తోంది. సర్క్రీక్ మీద దృష్టి పెట్టినట్టయితే పాకిస్తాన్ యొక్క జాగ్రఫీ, హిస్టరీ రెండు మారిపోతాయని చెప్పి మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించినటువంటి సందర్భం మనకి తెలుసు. ఇది ఈ సర్క్రీక్ని ఉద్దేశించి అన్నటువంటి మాట. ఈ సంవత్సరము ప్రధానమంత్రి నేవీకి సంబంధించినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్, భారతదేశంలోని చాలా పెద్ద ఐఎన్ఎస్ విక్రమాదిత్య తరువాత అతిపెద్ద యుద్ధ నౌక అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ మీద గడిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్లో ఆయన ఈసారి జరుపుకున్నటువంటి దీపావళి సందర్భంగా జరుపుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఉల్లాసపూరితమైనటువంటి వాతావరణము ఇదంతా కూడా మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అక్కడ ప్రధానమంత్రి ఏం మాట్లాడారన్నది కూడా చాలా కీలకమైన విషయం. గమనించాల్సిన విషయం ఏంటంటే గత 12 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ 9 రాష్ట్రాలు లేదా యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలకు వెళ్ళారు. ఈసారి ఐఎన్ఎస్ విక్రాంత్ గోవా తీర ప్రాంతంలో ఉంటుంది, గోవా వైపు సముద్రంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళారు. జమ్మూ కాశ్మీర్కి 3 సార్లు, హిమాచల్ ప్రదేశ్కి 3 సార్లు వెళ్ళారు. అది గమనించాల్సినటువంటి విషయం. ఈసారి ఆయన వెళ్ళినటువంటి యుద్ధ నౌక విక్రాంత్ 1971 యుద్ధంలో అత్యద్భుతమైనటువంటి ప్రదర్శనను కనపరిచినటువంటి యుద్ధ నౌక. ఆ తరువాత మళ్ళీ 2022లో దీనిని అదే పేరుతో మళ్ళీ పునర్నిర్మించారు. పూర్తి భారతీయ టెక్నాలజీ ఆధారంగా దేశంలో తయారు చేశారు. కొన్ని పరికరాలు విదేశాల నుంచి తీసుకున్నప్పటికీ ఐఎన్ఎస్ విక్రమాదిత్య రష్యన్ టెక్నాలజీతో, రష్యన్ సహకారంతో, రష్యన్ ప్లాట్ఫామ్ మీద నిర్మాణం చేశారు. ఇది సొంత దానిని నిజానికి ఐఎన్ఎస్ విక్రాంత్ని సిటీ ఆన్ సీ, సముద్రం మీద తేలాడుతున్నటువంటి ఒక నగరంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది 2 ఫుట్బాల్ ఫీల్డ్లకి సమానమైనటువంటి పొడవు ఉంటుంది. దీనిలో కేవలము యుద్ధ విమానాల్ని దాచేటటువంటి హ్యాంగార్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 ఒలింపిక్ స్థాయి స్విమ్మింగ్ పూల్స్ కన్నా పెద్దవి. ఒకే హ్యాంగర్ అంత పొడవైనటువంటిది. ఇందులో 30 విమానాలు ఉంటాయి, యుద్ధ విమానాలు. అదేవిధంగా 1600 మంది స్టాఫ్ ఉంటారు. కాబట్టి ఇది నీటిపై తేలాడే నగరంగా మనం చెప్పుకోవచ్చును. అక్కడ ప్రధానమంత్రి ఈసారి వెళ్ళారు. అయితే అక్కడకు వెళ్ళి దీపావళి పండగ జరుపుకుని సైనికులతో వాళ్ళు చేసే ప్రదర్శనలు చూసి రావడంతో మాత్రమే ఇది అయిపోయిందని భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి ప్రతి పర్యటన వెనక ఒక అంతర్లీనమైనటువంటి సందేశం ఉంటుంది.
ఆపరేషన్ సింధూర్ 4 రోజుల యుద్ధంలో ఎయిర్ ఫోర్స్ తన పటిమను ప్రదర్శించింది. అంతకుముందు 1971 యుద్ధం కావచ్చు, 65 యుద్ధం కావచ్చును, 62 యుద్ధం కావచ్చును, మన ల్యాండ్ ఆర్మీ ప్రధానంగా తన పాత్ర నిర్వహించింది. 1971లో నేవీ కూడా పాల్గొన్నది, ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొన్నది. ఆ రకంగా 71 వార్ కొంత విలక్షణమైంది. కానీ ఆపరేషన్ సింధూర్లో ఓన్లీ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీలు కీలక పాత్ర వహించాయి. నేవీ సంసిద్ధంగా ఉంది కానీ దానికి పాలు పంచుకునేటటువంటి తన పాత్రను పోషించేటటువంటి అవకాశం రాలేదు. కాబట్టి భవిష్యత్తులో పాకిస్తాన్తో గనక మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 2.0 ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు నేవీకి కూడా చాలా కీలకమైన బాధ్యత ఉండబోతోందా, ఆ రకమైనటువంటి అంతర్లీనమైన సందేశాన్ని ఇచ్చేందుకు ప్రధానమంత్రి వెళ్ళారా? ఇప్పుడు చాలామంది పాకిస్తాన్ వాచర్స్ కానీ ఇండియా ప్రధానమంత్రికి సంబంధించినటువంటి వ్యూహాలు, ఆయన ఎత్తుగడలు, వీటిని అధ్యయనం చేసే వాళ్ళ మనసులో మెదులుతున్నటువంటి ప్రశ్న ఇది. ప్రధానమంత్రి అక్కడ మాట్లాడుతూ ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు చెప్పినప్పుడు 1971 యుద్ధంలో, ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్కి కంటి మీద కునుకులేనటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నటువంటి మాట అన్నారు. ఆ ఐఎన్ఎస్ విక్రాంత్ కాదు ఇది. కానీ మళ్ళీ అది గుర్తు చేయడము, 1971 వార్ని గుర్తు చేయడం. ఎందుకంటే 1971 ఈజ్ ద ఓన్లీ కంప్లీట్ వార్. అందులోనే మన 3 ముఖ్యమైన విభాగాలు, నేవీ, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా ల్యాండ్ ఆర్మీ, 3 కలిసి పాలు పంచుకున్నాయి. ఇప్పుడు థియేటరైజేషను, తర్వాత యూనిఫైడ్ కమాండ్, వీటన్నిటినీ తీసుకొద్దామని ఆలోచిస్తున్నటువంటి, సమన్విత రూపంలో యుద్ధం చేయాలన్నటువంటి థియేటరైజేషన్, ఇటువంటి అంశాలపైన దృష్టి పెడుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఐఎన్ఎస్ విక్రాంత్ని ఎంచుకున్నారా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ప్రధానమంత్రి తన ప్రసంగంలో మన భారత నౌకాదళం యొక్క పరాక్రమం గురించి కూడా మాట్లాడారు. నిజానికి ల్యాండ్ ఆర్మీ విషయానికి వచ్చినట్టయితే భారత పాకిస్తాన్లని రెండింటినీ కనుక పోల్చి చూసినట్టయితే ఇండియాకి 100 మార్కులు వస్తే పాకిస్తాన్కి 50 మార్కులు వస్తాయి. ఎయిర్ ఫోర్స్ విషయంలో ఆపరేషన్ సింధూర్కి ముందు వరకు మనకి 100 మార్కులు అయితే పాకిస్తాన్కి 75 మార్కులు ఉండేవి. కానీ ఆపరేషన్ సింధూర్లో F-16లు కావచ్చు, చైనాకు సంబంధించినటువంటి అత్యాధునిక విమానాలు కావచ్చు, వాళ్ళ డ్రోన్ సిస్టమ్స్ కావచ్చు, వాళ్ళ రెడార్ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు పనికిరాని బొమ్మలని తేలిపోయిన తరువాత ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ విషయంలో కూడాను మన ఆధిపత్యము పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ఫోర్స్ విషయంలో మనది 3వ స్థానం, చైనా 4వ స్థానం, పాకిస్తాన్ చాలా దిగువన ఉంది. ఇక నేవీ విషయానికి వస్తే పాకిస్తాన్ అత్యంత బలహీనమైనటువంటి స్థితిలో ఉంది భారత్తో పోల్చినట్లయితే. వాళ్ళకి కేవలము పస్ని అని బలూచిస్తాన్లో ఒక నేవల్ స్టేషన్ ఉంది, అదేవిధంగా కరాచీ ఒక నేవల్ స్టేషన్ ఉంది. ఈసారి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ తన యుద్ధ నౌకలన్నింటినీ తీసుకెళ్ళి కమర్షియల్ నౌకల మధ్యన దాచింది. అంటే అంత వల్నరబుల్, అంత బలహీనమైనటువంటి స్థితిలో పాకిస్తాన్ నేవీ ఉంది. భవిష్యత్తులో గనక పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడి ఆపరేషన్ సింధూర్ 2.0 జరిగేటటువంటి పరిస్థితి వస్తే నేవీది కీలక పాత్ర కావచ్చు. నేవీ గనక ఒక్కసారి కరాచీని దిగ్బంధనం చేస్తే పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మొత్తం వాళ్ళ ఆర్థిక రాజధాని కరాచీ, కరాచీలోనే వాళ్ళ నేవల్ బేస్ ఉంది. అది గనక బ్లాక్ చేయగలిగినట్టయితే 1971 వార్లో అదే చేయటం జరిగింది. అది ఈసారి గనక చేసి నేవల్ స్టేషన్ పైన గనక దాడి గనక జరిగినట్లయితే ఎఫెక్టివ్లీ పాకిస్తానీ నౌకాదళము సమాప్తమైపోయినట్టు అవుతుంది. కాబట్టి ప్రధానమంత్రి అన్యాపదేశంగా ఈ సందేశం, అంతర్లీనంగా ఈ సందేశం ఇచ్చేందుకు, పైకి చెప్పకుండా ఈ సందేశం ఇచ్చేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ని ఎంచుకున్నారా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.